సినిమా నటి హేమ ఏకంగా డ్రగ్స్ పార్టీలో దొరికి సుప్పిని శుద్ధపోసని రేంజ్లో బిల్డప్ ఇచ్చి అడ్డంగా దొరికిపోయింది. అసలు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది వ్యవహారం ఎలా ఉంటుందంటే, సూపర్ స్టార్ కృష్ణ ఓ ఫేమస్ డైలాగ్తో ఎప్పుడో ఓ సినిమాలో చెప్పేశారు. చూడండి, మనకు సాయంకాలం అయితే మందుండాలా, వేలకి 4 కూరలతోటి విందుండాలా, మనసు బాగుండకపోతే ముండుండాలా అంటాడు. ఆ డైలాగ్ వినగానే రావు గోపాలరావు, అల్లూరు రామలింగయ్య షాక్ అయిపోతారు. అయితే ఇక్కడ కూడా మనం షాక్ అయ్యాం. అదే హేమ చేసిన పర్ఫార్మెన్స్ చూసి. చాలా మంది సెలబ్రిటీలు వీకెండ్లో మందు విందు పొందు కోసం రేవ్ పార్టీలు అనే ఇల్లీగల్ వ్యవహారాల్లో బిజీగా ఉంటారట. ఇప్పుడు నటి హేమ కూడా అడ్డంగా దొరికిపోయింది. బెంగళూరులో ఓ పెద్ద పార్టీని పోలీసులు భగ్నం చేశారు. బర్త్డే పార్టీతో రేవ్ పార్టీ చేశారు. అందులో తెలుగు సినిమా, టీవీ నటులున్నారని పెద్ద పెద్ద బ్రేకింగ్లు వచ్చేసాయి. ఇంతలోనే వారిలో నటి హేమ కూడా ఉందని వార్తలు వచ్చేసాయి. కానీ ఆమె వెంటనే నేను లేను, నేను వేరే చోట ఉన్నాను, అది కూడా హైదరాబాద్లోనే ఉన్నట్టుగా ఓ వీడియోను రిలీజ్ చేసింది ఆమె. కానీ ఆ వెంటనే హేమ చెప్పింది అబద్ధం, ఆమె పార్టీలో దొరికిందని బెంగళూరు పోలీసులు తెలియజేశారు. అంతేకాదు, నేను సుప్పిని అని చెప్పిన ఆ డ్రెస్ లోనే హేమ ఉన్నట్లు బెంగళూరు పోలీసులు సేమ్ టు సేమ్ అదే డ్రెస్ మాత్రమే కాదు, లొకేషన్ కూడా అదేనని చెప్పేశారు. దీంతో ఇంకేముంది, పరువు మొత్తం పోయిందిగా అనుకుంది హేమ. ఆ తర్వాత వెంటనే కొంపలో కొంపటి అనే ప్రోగ్రాం కింద బిర్యానీ తయారు చేయడం ఎలా అని ఇన్స్టాలో వీడియో పెట్టింది. అది కూడా మామూలు బిర్యానీ కాదండి, దమ్ బిర్యానీ. మంచిగా బరిస్తా దట్టించి మరీ బిర్యానీ చేసేసింది. కానీ ఆ బిర్యానీ ఉడికింది, కానీ హేమ కవరింగ్ మాత్రం ఉడకలేదు. మాకు తెలుసులేమ్మా నీ గోల్డ్ కవరింగ్లు, అక్కడ డ్రగ్స్ పార్టీ, ఇక్కడ మంచింగ్ పార్టీనా, ఎంత కవర్ చేసినా మేము ఒప్పుకోమనేసారు నెటిజన్లు. తాను పార్టీలో లేను మొర్రో అని హేమ మొత్తుకుంది. కానీ ఒక టీవీ ఛానల్ శుద్ధపోసని చూడమంటూ ఆమె విడుదల చేసిన వీడియో లొకేషన్ను, పార్టీలో జరిగిన లొకేషన్ను పక్కనే వేసి మరీ పరువు తీసేసింది. అది కూడా పిన్ టు పిన్ వేసింది ఆ సదరు ఛానల్. ఎంతలా అంటే, హేమక్క రాత్రంతా హాయిగా కిక్కులో చెలరేగి ఇప్పుడు కవర్ చేస్తే ఏం లాభం అని ఆడేసుకుంది. అయినా కూడా హేమ ఏమాత్రం తగ్గలేదు సుమా, నేను వెళ్ళలేదు, నాకు ఆ పార్టీతో సంబంధం లేదని డంకా బజాయించింది. కానీ కరోనా టెస్టులు వేసే సిబ్బంది వేసుకున్నట్లు ఏకంగా మొత్తం తెల్లబట్టలు చుట్టుకొని పాదం కూడా కనిపించకుండా బ్యాగులు, సూట్ కేసులు వేసుకుని మెల్లిగా జారుకుంది. ఈమె ఈ హేమ అంటూ మీడియా కూడా కూసింది. అయినా సరే అబ్బే నేను వెళ్ళలేదంటే వెళ్ళలేదని హేమ తెగ చెబుతూ ఉంది. అయితే బెంగళూరు పోలీసులనే బోల్తా కొట్టించిందట హేమ. ఎందుకంటే పార్టీకి అటెండ్ అయిన లిస్టులో హేమ తన పేరును కృష్ణవేణిగా చెప్పిందట. అంతేకాదు, పోలీసులకు కూడా అదే పేరు చెప్పిందట హేమ. అందుకే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసి నేను వెళ్ళలేదు అని బుకాయించింది. కానీ బెంగళూరు పోలీసులు మాత్రం తెలుగు నటి వెళ్ళిందని ఆమె ఫోటోను కూడా మీడియాకి ఇచ్చేశారు, పేరు మాత్రం ఇవ్వలేదు. కానీ మనకు హేమ పేరు తెలుసు కదా, తెలుగు మీడియాకు ప్రేక్షకులకు ఫోటో చాలు కదా, అదే జరిగింది. అంతేకాదు, మొత్తం రేవ్ పార్టీలో పాల్గొన్న 103 మంది రక్త నమూనాలను నార్కోటిక్ టీం సేకరించి పరీక్షలు చేయించింది. ఆ 103 మందిలో 86 మంది తీసుకున్నట్లు తేలింది. వీరిలో మగ పురుషులు 59 మంది కాగా, కిక్కు పౌడర్ తీసుకున్న ఆడ లేడీస్ 27 మందిని పోలీసులు తేల్చారు. అంతేకాదు, పార్టీ జరిగిన సమయంలో హేమ ఉందని, వీడియో కూడా అక్కడే వారి ముందే రికార్డ్ చేసిందని కూడా పోలీసులు ప్రకటన విడుదల చేయడంతో పరువు పోయింది. కానీ జనం కూడా నవ్వుకున్నారు. అయినా ఇదేమీ తెలియనట్లు దమ్ బిర్యానీ వండినా కూడా రుచి కుదరలేదు, మొత్తం పరువు పోయింది. అంతేకాదు, ఇంకో విషయం కూడా బయటపడింది. హేమ శనివారం రోజున మధ్యాహ్నం 1:15 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు వెళ్ళిందని ఫ్లైట్ టికెట్ కూడా లీక్ అయిపోయింది. హేమ 27A విండో సీట్లో కూర్చొని మరీ వెళ్ళింది. మధ్యాహ్నం 3:15 హేమ బెంగళూరు చేరుకొని అక్కడి నుంచి ఆమె ఫ్రెండ్స్తో కలిసి రిసార్ట్కి చేరుకుంది. ఆమెతో పాటే కాంతి, రాజశేఖర్ అనే వ్యక్తులు కూడా ఉన్నారట. ఇండిగో ఫ్లైట్ టికెట్ వైరల్గా మారింది. అందులో హేమ కొల్లా అనే పేరు చాలా క్లియర్గా ఉంది. ఎక్స్ట్రా బ్యాగేజ్ కూడా ఉంది. దీంతో నేను హైదరాబాద్లోనే ఉన్నాను, బెంగళూరుకు వెళ్ళానని చెప్పడంతో టికెట్ చూపించి మరి ఏ క్యాహే అన్నారు నెటిజన్లు. అంతేకాదు, హేమ కూడా బాగానే పౌడర్ పుచ్చుకొని పోలీసులు రక్త పరీక్షలు చేసి మరీ రూఢి చేశారు. మరి హేమ పరిస్థితి ఇప్పుడు ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే పోలీసులు, నార్కోటిక్ అధికారులు ఏ కేసులు పెట్టారు, ఏ సెక్షన్లను నమోదు చేశారనేది తెలిస్తే కానీ ఆమె భవిష్యత్తు ఏంటో తెలియదు. అయితే హేమ ఇక్కడ సరఫరాదారు కాదు, పుచ్చుకొని పూనకంతో ఊగిందంతే. కాబట్టి ఓ 15 రోజుల పాటు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి మరోసారి ఇలాంటి తప్పుడు పనులు చేయనని సంతకాలు పెట్టించుకొని పంపించే ప్రమాదం ఉంది. మొత్తం మీద హేమ మాత్రమే కాదు, ఇంకా టీవీ నటులు కూడా ఉన్నారు. ఇప్పుడు హేమకు నోటీసులు ఇచ్చేందుకు బెంగళూరు పోలీసులు రెడీ అయిపోయారు. అలా బ్రేకింగ్ న్యూస్ నుంచే నేను లేనని ఫేక్ వీడియో చేసి దొరికిపోయి బిర్యానీ వండి కవర్ చేసినా కూడా కుదరలేదు. పోలీసులు వీడియో కూడా బయట పెట్టేశారు. ఆమె ఇలానే మాట్లాడితే బ్లడ్ పరీక్షల రిపోర్ట్ కూడా ఇచ్చేస్తారు. కాబట్టి ఇలా దొరికినప్పుడు అలా అజ్ఞాతంలోకి వెళ్ళి ఉంటే అసలు వైరల్ అయ్యేది కాదు హేమ. ఇప్పుడు సోషల్ మీడియాలో హేమ పౌడర్ కహాని ట్రెండింగ్ లో ఉంది. దొరికినప్పుడే కామ్గా ఉంటే సరిపోయేది. అసలు తన గురించి తెలియకముందే అది నేను కాదు అని వీడియో రిలీజ్ చేసి మరీ అడ్డంగా బుక్ అయింది.
మరి హేమ పౌడర్ కహానీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.